హలో హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు ఫిబొనాచి టూల్ని మన రిస్క్ రివార్డ్కి ఎలా యూజ్ చేయాలో, అది ఎలా మోడిఫికేషన్ చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ మినిట్. మనం ఫిబొనాచి ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది మనకి. దీనిలో కొన్ని మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. దాని మీద డబుల్ క్లిక్ చేయగానే మనం ఇందులో కొన్ని చేంజెస్, జీరోనే ఉంచండి. 1 2 3 4 5 అంటే నేను 1:4 రివార్డ్ వరకు తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంక ఎక్స్ట్రా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిజేబుల్ చేసేయండి. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఎస్ఎల్ రెడ్ కలర్లో ఇచ్చాను, ఎంట్రీ వచ్చేసి బ్లూ కలర్లో ఇచ్చాను. 1R 2R 3R అండ్ 4R అవి కంప్లీట్గా నేను బ్లాక్ కలర్లో ఇచ్చేసాను. మీకు నచ్చిన కలర్లో ఇచ్చుకోవచ్చు మీరు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకు వద్దు. నెక్స్ట్ ఈ ప్రైజెస్ ఉండనివ్వండి, లెవెల్స్ తీసేసి ఇక్కడ రివర్స్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ మీరు లాంగ్కి వెళ్ళినప్పుడు అండ్ షార్ట్కి వెళ్ళినప్పుడు ఈ టూల్ యూజ్ అవుతుంది ఈజీగా. ఇలానే ఉంచండి. ఇంకా కొన్ని మనం మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఎ మినిట్. ఇందులో ఎలా అంటే ఇక్కడ మనం ఎస్ఎల్ అండ్ ఇక్కడ ఎంట్రీ అండ్ ఇక్కడ 1R బుక్ 50% ఆర్ బిఏ బ్రేక్ ఈవెన్ 2R and 3R sorry 3R and 4R. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడికి వచ్చి మీరు సేవ్ చేసుకోండి ఈ టెంప్లెట్ని. టెంప్లెట్ నేమ్ వచ్చేసి నేను ఎంట్రీ ఫెబ్ 1 ఇచ్చాను. అది మీకు నచ్చిన నేమ్ తోటి మీరు చేసుకోండి. సేమ్ ఈ రిస్క్ రివార్డ్ మనం చార్ట్లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం ఒకసారి. సపోజ్ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు. సపోజ్ ఇక్కడ ఇది మనకి ఎస్ఎల్, ఇది మన ఎంట్రీ, క్యాండిల్ యాప్ పైన ఎంట్రీ తీసుకుంటే మీరు ఫిబొనాచికి వెళ్ళి ఎస్ఎల్ పాయింట్ నుంచి మన ఎంట్రీ పాయింట్కి డ్రాగ్ చేసి తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎస్ఎల్ ఎంట్రీ 50%, 2R 3R 4 ఇది లాంగ్కి. అదే మనం షార్ట్కి ప్లాన్ చేస్తే షార్ట్కి సపోజ్ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక అండ్ ఎస్ఎల్ వచ్చి ఇక్కడ ఎస్ఎల్ నుంచి ఇక్కడ మనం తీసుకుంటే ఎంట్రీ పాయింట్ ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఇన్ కేస్ మీకు అలా అనిపిస్తే. 1R 2R 3R అని మీకు ఈజీగా ఉంటుంది ఇది టూల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.